చిత్ర ఒక చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆకలేస్తుంది, ఈరోజు తినడానికి ఏటి దొరకలేదు. కడుపులోని ఎలకలు బందికొక్కులు పరిగెడతని ఏటైం తినకపోతే బకెట్ తన్నిసిలాగా ఉన్నాను దేవుడు. ఏటే వాళ్ళ చిత్ర, నీకు ఆకలి వల్ల బుర్రాగట్టి పోయిందే ఏటే? నువ్వు ఆల్రెడీ చచ్చిపోయిన తర్వాతే దెయ్యమయ్యావు. ఇగో నీకోసం ప్రేమతోని యాపిల్స్ పండు తెచ్చాను, తిను. ఇదా ఒక్క పండుతో ఆకలి తీరదురా ఉడతా అని చిత్ర తనతో చెప్తూ ఉండగానే కమ్మటి నేతి వాసన తనకొస్తుంది. ఇదేటమ్మా, అడవిలోని ఎంత మంచి కొంప అంటూ అటూ ఇటూ చూస్తుంది. ఇంతలో పల్లకిలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్తూ రకరకాల పిండి వంటలు మోసుకెళ్తూ ఉంటారు కొందరు. చిత్ర ఆహార పదార్థాలు చూసి ఆగలేక ఒక్కసారిగా వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. దెయ్యాన్ని చూసిన వాళ్ళందరూ అమ్మో దెయ్యం దెయ్యం అంటూ చాలా భయంతో ఆహార పదార్థాలన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న పెళ్లి కూతురు మాత్రం కళ్ళు తిరిగి పడిపోతుంది. వాళ్ళమ్మ నాయనో, నన్ను చూసి అవ్వులు భయపడరు అనుకున్నా, ఇది ఏకం కిందే పడిపే. ఇది ఎంతకీ వందా పోయిందా అని పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి చెయ్యి ముక్కు దగ్గర పెడుతుంది. అమ్మయ్యా బతికే వందలే, ఒళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అంతే. ముందు ఇవన్నీ తినేసి తర్వాత దీని పని అయితే చూద్దాం అంటూ అక్కడున్న అన్నిటిని కూడా తింటూ ఉంటుంది. దాన్ని చూస్తున్న ఉడత, దీని పంట పండింది ఈరోజు, అయినా ఈ గుంట పెళ్లి కూతురులా లేదు, పెళ్ళైపోయిన గుంటలాగా ఉంది అని అనుకుంటూ ఉండగా చిత్ర మొత్తం తినేసి అమ్మయ్యా ఈ రోజుకైతే ఆకలి మొత్తం తీరిపోయి మంచిగా సెట్ట పొట్ట చూసుకుని యాపీకి తొంగుని పోతున్నావు గంట. ఎక్కడ తొంగుని పడిపోతావే? ముందు ఈ గుంట కళ్ళింటికి చేర్చవా? తప్పో అలా ఆయన దీనికోసం ఎయిటింగ్ చేస్తుంటాడు. ఏంటి ఈ అమ్మాయికి ముందే పెళ్లి అయిపోయిందా? అయ్యో సర్లే, ఇప్పుడు నేను ఈ అమ్మాయి ఆయన్ని ఎక్కడైనా ఎతకాలే. ఎతకడం ఎందుకే గుర్రం మొక్కమా, ఊర్లోకి వెళ్తావు, ఏ ఇంటి ముందైతే పందిర్లేసి తోరణాలు కట్టుంటాయో అదే వాళ్ళ ఇల్లు. బాగా చెప్పావే, నీకు ఈ మధ్య బాగా తెలివితేటలు ఎక్కువైపోతాయి నాలాగే అని ఆ అమ్మాయిని తీసుకొని ఊరు మొత్తం వెతకడం మొదలు పెడుతుంది చిత్ర. గాల్లో తేలుతూ ఉండగా ఇంతలో ఒక ఇల్లు కనపడుతుంది. వెంటనే చిత్ర ఆ ఇంటిని చూసి ఇదే అనుకుంటా ఆ ఇల్లు అనుకొని ఆ ఇంట్లో ఆ అమ్మాయిని మంచంపై పడుకోబెట్టి వస్తూ ఉంటుంది. ఇంతలో బయట నూతన వరుడు కనపడతాడు. అతనే మధు. చాలా కంగారు పడుతూ తల్లితో, ఏందమ్మా గీళ్ళు ఇంకా రాలేదు, నాకెందుకో అయిపోతుందే. నువ్వేమో నిమ్మకు నీరెక్కినట్టు కూస్తున్నావు. నువ్వేంటికిరా ఇంత భయపడతాన్నావు? వాళ్ళే వస్తారులే, నువ్వెళ్ళి ప్రశాంతంగా నీ గదిలో కూర్చో, అది రాగానే నీ రూంలోకి నేనే పంపిస్తా. ఏటే నా మొగుడికి మళ్ళీ పెళ్లి అయిపోయిందా? నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఉండరా నీ పని చెప్తాను అని అక్కడి నుండి గదిలోకి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని మాయం చేస్తుంది. ఆ అమ్మాయి స్థానంలో దెయ్యం ముసుగేసుకొని కప్పుకొని పడుకుంటుంది. మధు లోపలికి వెళ్ళిన వెంటనే దాన్ని చూసి, ఏయ్ ఎవరు నువ్వు? ఎవరంటారేంటండి, నేను మీ భార్యని. ఎవరికి తెలియకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరచాలని ఇలా వచ్చేసాను. అట్లనా? నాకు మస్తు కుసిగున్నది. ఏది ఒక్కసారి తలకాయ ఇటు తిప్పి నీ ముఖం చూపెట్టు. చూపించిన తర్వాత జడిసిపోయి పారిపోవు కదా. ఊకో, నీ అందమైన ముఖాన్ని చూసి నేనెందుకు దడుచుకుంటా? చూపెట్టవే పెళ్ళామా అంటూ అతనికి ముఖం చూపిస్తుంది. మధు చిత్రని చూసి, అరే ఏంది గిట్లున్నావు? నీ ముఖం మీద బురద లెక్క రుద్దినట్టున్నారు మేకప్. నీ మసబులాగా తెల్లగా ఉన్నావు, నీ ముఖం అంతా మారిపోయింది. మొహం కాదురా, ఏకంగా మనిషే మారిపోన్నావు. ఇంకా నన్ను గుర్తుపట్టనేదా? ఎవరు నువ్వు? గిట్లున్నావేంది నువ్వు? ఏ చిత్ర, నువ్వేంటే గిట్ల జలకిచ్చినావు నాకు? అమ్మో, ఇక నుంచి ఎంబడే జంప్ అయిపోవాలి. ఏ దేవుడా కాపాడు నన్ను. ఓరి నాయను, మీ కాలు మొక్కి ఎవరన్నా కాపాడుండ్రి, దీని చేతిలో సచ్చేటట్టున్నా అంటూ అతను పరుగులు తీస్తూ ఉండగా అతని వెంట చిత్ర కూడా పరుగులు తీస్తుంది. అరే ఉండరా, ఎక్కడికి వెళ్ళిపోతావు?
నీ రోజు నీ పని చెప్తా. అలా మధుని ముప్పు తిప్పలు పెట్టి ఎలా అయితే ఏం అతన్ని పట్టుకుంది. మధు బాగా అలసిపోయి ఉంటాడు. ఇంతలో అక్కడికి కనకం వస్తుంది. ఒరేయ్ మధు, ఇంట్లో ఏందైనా రన్నింగ్ రేస్ పెట్టినావా ఏంది? ఎవర్రా ఇది పట్టపగల గింత మేకప్ వేసుకొని తిరుగుతోంది? చూస్తుంటే బొమ్మలాడిచ్చేదానిలాగుంది. ఏ అమ్మాయి, ఇక్కడ నీకేం పనే? అత్తయ్య, నేను మనిషిని కాదు, దెయ్యంనే. ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు వేరొక దాన్ని పెళ్లి చేసుకోండు. నెల ఊరుకుంటాను చెప్పండి? మీరు బతుకుండగా మావయ్య ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే మీరు ఊరుకుంటారా? ఆ పొట్టోడికి అంత సీన్ లేదులే. ఆ పని చేస్తే రోట్లో వేసి రోకల బండతో తొక్కుతా బిడ్డా. నేను కొడితే ఎలా ఉంటుందో బాగా తెలుసు కదా, ఏమంటారండి? అంతేగా అంతేగా. అయినా నువ్వు మనిషిని కాదంటున్నావు, కొంపదీసి దయ్యానివా ఏంది? చిత్ర కోపంగా మధుని పట్టుకొని గాల్లోకి లేస్తుంది. దాన్ని చూస్తున్న కనకం, వామ్మో దయ్యం రా బాబాయ్, దయ్యం. ఇప్పుడు అర్థమైందా అత్తయ్య నేనెవరో? కనకం భయపడుతూ, నువ్వు నువ్వు దయ్యానివేనమ్మా. అయినా అత్తయ్య అత్తయ్య అంటుందేందిరా? కొంపదీసి నన్ను కూడా వాళ్ళ దయ్యాల గ్రూప్ లో కలిపేసుకుందా ఏంది? అంతేగా అంతేగా. ఈయనొకడు. అక్కడెక్కడో మంచి గుమగుమలాడుతూ వాసన వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళొస్తానో ఈలోపు మన లవ్ స్టోరీ అంతా చెప్పు అంటూ తుర్రుమని వెళ్ళిపోతుంది చిత్ర. వెంటనే కనకం, ఒరేయ్ గీ దయ్యం కథేందిరా? ఏంట్రా మధు, ఏంటిది? ఆహా, మాకేంటిది అంటన్నా. అయినా ఆ దయ్యంతో పనేంట్రా నీకు? అమ్మా అసలు ఏమైందంటే, ఒక నెల రోజుల క్రిందట నేను మల్లిని కలిసి రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నా. వచ్చే దారిలా గీ దయ్యం చెట్టు మీద కూసుంది. ఆకలాకలని దొడేల్మని నా ముందల దుంకిద్ది. ఒరేయ్, నాకు నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఏదైనా లేదంటే నిన్ను తినేస్తా. అరే, నా దగ్గర తిననీకేమున్నదని? నేను తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నీ చేతిలో నేటది? ఇదేమో పుస్తెళ్తాడు, గీవేమో దావకాన మందులు. ఏంటి తాలిబుట్ట? కొమ్మ తీసి నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా ఏంటి? నాకు పెళ్ళిళ్ళున్నా ప్రేమలన్నా అస్సలు నచ్చవు బాబు. దీన్ని ఇడిపించుకొని వెళ్ళడానికి ఇదే మంచి అవకాశం. అగో గట్లాంటివేంది? నేను నీకోసం రంగపట్నం నుంచి వచ్చిన. నీ మెడల ఈ పుస్తకట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నేను. నన్ను పెళ్లి చేసుకోవడం కోసం అంత దూరం నుంచి వచ్చావా? నువ్వు నన్ను ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? అరే, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమంటావా, లేదంటే ఆ సోదంతా చెప్పమంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మా ఇంట్లో దీని స్వార్ వంటలు తినొచ్చు, చికెను మటను అన్ని. అవన్నీ నువ్వు మస్తు ఖుషిగా కడుపు నిండా తినొచ్చు. ఆ మాటలకి చిత్ర తను ఎలా తింటుందో ఊహించుకుంటోంది. దాన్ని నువ్వు ఊహించుకున్న తర్వాత ఆమె చాలా సంతోషపడుతూ, అయితే ఇంకెందుకు ఆలస్యం, త్వరగా పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకెళ్ళు. ఇక ఆ సందర్భంలో దీని మెడల తాళి కట్టక తప్పలేదు. తాళి కట్టిన ఎంబడే నన్ను ఇంటికి తీసుకువో అని సావదొబ్బింది. గప్పుడే నా దగ్గరున్న నిద్ర గోళీలన్నీ తీసి, ఇగో మనకిద్దరికి లగ్గమైంది కదా, నోరు తీపి వేసుకోనికే ఇవి ఇట్లా తినాలని చెప్పిన. ఇక బల్మీగ చేసి దాని నోట్లో ఉక్కిన అన్ని గోళీలు అవి అట్లా మింగబెట్టి అది గుర్రు కొడుతున్నప్పుడే నేనే అక్కడి నుంచి పరుగులు అంకించుకున్నా అని జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ తరువాత కనకం, మరి దీని నుంచి మనం ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలే? ఇంతలో పెళ్లి కూతురు అక్కడికొస్తుంది. ఆమెను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇదేందిరా ఇది? ఇది నేనెక్కడా జుల్లా, ఇది కూడా దయ్యమేనా? ఏందిరా సామి, ఏందో దయ్యాల పెళ్లి సందల్లా ఉంది. అప్పుడు పెళ్లి కూతురు, ఆహా, నేనేం దయ్యాన్ని కాదు, ఆ దయ్యమే నన్ను ఒక చోట కట్టిపడేసింది. అసలు ఏం జరిగిందంటే అంటూ తను మార్గమధ్యంలో వస్తుండగా జరిగిన విషయమంతా చెప్తుంది. విని వాళ్ళు ఎలా అయినా సరే ఈ దయ్యాన్ని ఇక్కడి నుంచి పంపించాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అప్పుడు పెళ్లి కూతురు, నేనొక ఐడియా చెప్తాను అంటుంది. ఇక వాళ్ళు సరే అని అది వింటారు. ఇది ఎలా ఉండగా చిత్ర దినం భోజనాల దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం తింటూ నానా హంగామా చేస్తుంది. అదంతా పూర్తయిన తర్వాత తిరిగి మధు దగ్గరికి వస్తుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో చిత్ర,
ఎక్కడికి వెళ్ళిపోండి అమ్మ, ఎక్కడికి వెళ్ళా నా నుంచి తప్పించుకోలేడు. వీడు వచ్చినంత వరకు ఎక్కడే కాపలా ఉంటాను అని అనుకొని అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో గదిలో నుంచి చిత్రకి మంచి గుమ్మని వాసన వస్తుంది. వెంటనే అబ్బా కమ్మటి వాసన వస్తున్న గదిలోకి వెళ్తుంది. ఆ గదిలో రకరకాల పిండి వంటలుంటాయి. వాటిని చూసి చిత్ర ఆతృతగా వెళ్ళి అబ్బా ఇదేంట్రా నాయన ఎలాగుంది, లడ్డు కొరికిన వెంటనే దాని పళ్ళన్నీ ఊడిపోతాయి. నా పళ్ళన్నీ ఊడిపోయి కంకర్ రాళ్ళకి ఎంత గట్టిగున్నాయేటి అంటూ పక్కనే ఉన్న జ్యూస్ని కూడా తాగుతుంది. ఇదేంటి పుచ్చకాయ జ్యూసా? అబ్బా మంట మంట, ఇది పండు మిరపకాయ రసం. మంట, నీళ్ళు కావాలి, నీళ్ళు నీళ్ళు అంటూ నీళ్ల కోసం వెతుకుతుంది. అక్కడ నీళ్లు కూడా తాగుతుంది. అవి నీళ్లు కాదు, కెరోసిన్. తను ఇంకా పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. మంట. బయటికి రావడానికి ప్రయత్నిస్తుండగా తలుపులు మొత్తం మధు వాళ్ళు మూసేస్తారు. ఒరే మధుగా తలుపు తీరా, మండిపోతుంది. మధు తలుపు తీయు. ఈ దర్వాజా తెరవాలంటే నాది ఒక్కటే కండిషన్, తెరవంగానే ఎంబడి ఇక్కడి నుంచి ఉరకాలి, లేదంటే ఇక దీంట్లోనే బంధిస్తా. ఈ విషయంలో నా సంగతి తెలుసుగా, నేను చెప్పింది వినకపోతే ఆగమాగమవుతావు. ఇగో 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 నువ్వు కన్ఫ్యూజ్ అయ్యకు, కన్ఫ్యూజన్లో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఒరే నీ దుంపదేగా, అసలు ఈ కొంప వైపే చూడను, తలుపు తీయరా నాయనా. ఇంకెప్పుడైనా మళ్ళీ ఇక్కడ వచ్చినావో నా సంగతి తెలుసు కదా, కైమ కొడతా. రాన్రా బాబు అంటూ చిత్ర అనడంతో వాళ్ళు తలుపులు తీస్తారు. తలుపులు తీసిన వెంటనే చిత్ర పరిగెత్తుకుంటూ తుర్రుమని వెళ్ళిపోతుంది. తనొక పెద్ద చెరువులో దూకి తన నాలుక మంట మొత్తం తీర్చుకొని ప్రశాంతంగా చెట్టు ఎక్కి కూర్చొని, అమ్మా ఈ మనుషులు మామూలు కాదు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మాసం వచ్చేది అని అనుకొని అక్కడే డీలా పడిపోతుంది.